దంచిన చాలండి, ముహూర్తం మించిపోతుంది. అమ్మాయికి బొట్టు పెట్టి నలుగు పెట్టొద్దు. పసుపు రాసేయాలి అందరూ. కానివ్వండి కానివ్వండి. సూర్య సమంతకి పెళ్ళైపోయింది. రత్నమాల గారు, ఆ ప్లేట్ అందుకోండి ఒకసారి. రత్నమాల గారు, నేను పట్టుకుంటాను, మీరు పెట్టండి. కానివ్వండి. చేతులకు కూడా. అక్క, మీరేదో మాయ చేసి ఇదంతా చేశారు. ఇది పచ్చి మోసం. చెల్లి, నువ్వు ఏమైనా అనుకో, పసుపు దంచేశాం. ఇక తర్వాత కార్యక్రమం శుభలేఖలు అచ్చు వేయించడమే. ఇక ఒకదాని తర్వాత ఒకటి అన్నీ మొదలైపోతాయి. ఎవరు మమ్మల్ని ఆపలేరు. పిన్ని గారు రండి, పసుపు రాసి బొట్టు పెట్టేదురు గాని. తీసుకోండి, బొట్టు పెట్టండి. చెల్లి, అక్కడే నిలబడిపోయావే? నీ కాబోయే కోడలు కదా, వచ్చి బొట్టు పెట్టి పసుపు రాయి. ఏ, నువ్వున్నావు కదక్క తగుదునమ్మా అంటూ. కాని 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 నువ్వు పసుపు రాసి బొట్టు పెట్టు. పద్మా, నువ్వురా. నువ్వే తీసుకొచ్చావు కదా, నువ్వే చేసుకో. నాకన్నా వాళ్ళే ఎక్కువైపోయారు కదా నీకు. తర్వాత చంద్రకి శ్యామ్కి పెళ్ళి. సూర్యకి శ్యామ్కి పెళ్ళైపోయింది. వదలను వదలు. అక్క, ఏంటక్క ఇది? ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా నీకు? ఈ టైంలో టీ తాగుతూ పాటలు వింటూ తెగ ఆనందపడిపోతున్నావు. ఈ సౌండ్కి ప్రశాంతంగా నిద్ర కూడా పట్టట్లేదు. ఓహో, నువ్వు చేసిందేమైనా ఓ పెద్ద ఘనకార్యం అనుకుంటున్నావా? ఆ ఆనందాన్ని ఇలా ఆస్వాదిస్తున్నావా ఏంటి? నా దృష్టిలో అంతే చెల్లి. జరిగింది మంచిదైనప్పుడు ఆనందపట్టంలో తప్పే లేదు. ముహూర్తం అయిపోయినా టైం మార్చేసి మోసం చేసి పసుపు దంచారు. దాన్ని మంచిదని నువ్వనుకుంటే సరిపోతుందాక? ఆ మాట నలుగురు అనుకోవాలి. టైం మార్చాల్సిన కర్మ నాకేం పట్టలేదు. అయినా నాకు నలుగురితో పనిలేదు చెల్లి. నలుగురిలో ఉన్నప్పుడు ఆ నలుగురితో పనిలేదంటే కుదరదక్కా. కుదరదంటే బెదిరిపోయి వణికిపోయి సలాం కొట్టే రకాన్ని నేను కాదు చెల్లి. తలెత్తుకొని నిలబడతా, నేను అనుకున్నదే జరిగేటట్టు చేస్తా. నువ్వు చేస్తూ ఉంటే మేము చూస్తూ కూర్చుంటావా ఏంటి? ఏం చేస్తారు చెల్లి? మీరేం చేయగలరు? ఏం చేశారు? పసుపు దంచడాన్ని ఆపడానికి శతవిధాల ప్రయత్నం చేశారు కదా, ఆపగలిగారా? లేదే. నేను అనుకున్నట్టుగానే జరిగింది. అదే రాజీ అంటే. చెప్పిందే చేస్తుంది, చేసేదే చెప్తుంది. చేస్తావు. అయినా నా కొడుకు పెళ్లి విషయంలో నీ పెత్తనం ఏంటంట? ఇదేం బాగలేదక్క. నాకు బాగుంది చెల్లి. ఏంటక్క బాగుంది? నీ మనసులో ఉన్న కోరికను తీర్చుకోవడం కోసం నా కొడుకుని బలిపశుని చేస్తావా? ఏం మాట్లాడుతున్నావు చెల్లి? నేను మాట్లాడుతున్న దాంట్లో అర్థం ఉంది. నీకే అది సరిగ్గా అర్థం కావడం లేదు. అరే, వద్దంటున్నా ఒక పిచ్చి దాంతో నా కొడుకు పెళ్లి జరిపించి వాడి బతుకును అన్యాయం చేస్తానంటావే? ఇదే న్యాయం అక్క? చెల్లి,
ఊరుకుంటున్నాను కదా అని ఏది పడితే అది మాట్లాడుకు. పిచ్చిదాంతో నీ కొడుకు పెళ్లి నేనెందుకు జరిపిస్తాను? అయినా ఇక్కడ పిచ్చిదెవరుందంట? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమీ తెలియనట్టు భలేగా మాట్లాడుతున్నావక్క. నిన్న రాత్రి నీ కళ్ళతోటే చూసావుగా దాని పిచ్చి మాటలు, పిచ్చి వాలకం. దాని పిచ్చి పనులని కళ్ళారా చూసి కూడా అయ్యో పిచ్చిదెక్కడా అని ఇంకా దబాయిస్తావే. ఏంటి చెల్లి, సామాన్యని పట్టుకొని పిచ్చిదంటున్నావా నువ్వు? తను మేలిమి బంగారం, మేలిమి బంగారం చెల్లి. ఆ మేలిమి బంగారం కరగబెట్టి ఒకటో రెండో నగలు చేయించుకో. బంగారమో కాకి బంగారమో నీకే తెలుస్తుందిలే. హా, నీకు నచ్చలేదు కాబట్టి ఆ మాట అంటున్నావులే చెల్లి. ఆ అవును మరి, నాకు అదే పని కదక్క. ఉత్తి పుణ్యానికి ఆవిడ గారి మీద నిందలు వేయడానికి. అలాగే ఉంది చెల్లి. ఆ, నీకు అలాగే ఉంటుందక్క. నిన్న తనని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళెవ్వరూ ఈ మాట అనరు. చెల్లి, దానికి కారణం సామాన్య కానే కాదు. ఆ దాని తెలివి తప్పించి దాని బుద్ధి మందగించేలా చేసింది నా సుపుత్రుడు, అదే చంద్ర వెధవ. వాడే ఏవో మాత్రలిచ్చాడు, అందుకే పాపం సామాన్య అలా ప్రవర్తించింది. లేదంటే పాపం చెప్పింది విని బుద్ధిగా మసులుకునేది. ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా చేసిందా? లేదు కదా. అదంతా నా కడుపును పుట్టిన వెధవ పనే. అనవసరంగా వాణ్ణెందుకు ఆడిపోసుకుంటావక్క? వాడికేం తెలీదు. నీ కడుపున పుట్టినా వాడొట్టి అమాయకుడే. అలా అనుకునే వాడిని ఇన్నాళ్లు భరించాను, ఇక సహించాను. ఇక మీదట వాడేమైనా పిచ్చి పనులు చేస్తే 32 పళ్ళు రాలగొట్టి చేతిలో పెడతాను. అయ్యో అక్క, మంచి మనసున్న బంగారు కొండవాడు. వాడు చేసే పనుల్లో న్యాయం తప్ప అన్యాయం ఉండదు. కన్న కొడుకును పట్టుకుని అన్నేసి మాటలనకూడదు. నీకు తెలియటం లేదు. కన్న కొడుకు కాబట్టే మాటలతో సరిపెడుతున్నాను. ఆ వెధవ చేసిన పని వేరే ఎవరైనా చేస్తుంటేనా ఈ పాటికి కాళ్ళు చేతులు ఇరగ్గొట్టి పొయ్యిలో పెట్టుండేదాన్ని. ఏంటి మదర్ నన్ను టార్గెట్ చేసింది? నా మీద డౌట్ పడుతుందా ఏంటి? నా వల్లే అని డిసైడ్ అయిపోయిందా? ఎందుకైనా మంచిది, దగ్గరికి వెళ్లకుండా ఇక్కడే ఉండడం బెటర్. చిచి, ఇక నీతో మాట్లాడి ప్రయోజనం లేదు. అత్తయ్య గారితో మాట్లాడి జరిగిన పసుపు దంచిన కార్యక్రమాన్ని రద్దు చేయిస్తాను. ఎలా చేయిస్తావు? ఎందుకు చేయిస్తావు? జరిగిన శుభకార్యంలో అత్త ప్రమేయం కూడా ఉంది కదా చెల్లి. ఆవిడ అంగీకారంతోనే కదా ఈ కార్యక్రమం చేసింది. మీరు మోసం చేసి టైం మార్చేసి జరిపించారు. అవునమ్మా, మీరు చేసింది మోసం. ఆ, ఆ అవసరం మాకేం లేదే. మేము చేయించింది అనుకున్న సమయానికే. అక్క, గుండెల మీద చేయి పెట్టుకుని ఆ మాట చెప్పక్క. మీరేం మోసం చేయకుండానే అనుకున్న టైంకి పసుపు దంచారా? చెల్లి, నువ్వు అనవసరంగా లేనిపోనివి సృష్టించి ఏది పడితే అది మాట్లాడుకు. నేను మాట్లాడుతుంది నిజమక్క. నేను అబద్ధం చెప్పను చెల్లి. అంటే నేను చెప్తానక్క. అంటే నేను చెప్తున్నానా? నేను చెప్తున్నాను కదా చెల్లి, నువ్వెన్నిసార్లు నిన్ను మోసం చేస్తున్నావని చెప్పినా నేను ఒప్పుకోనుగాక ఒప్పుకోను. నువ్వెన్నిసార్లు ఒప్పుకోనని చెప్పినా నేనన్న మాటని వెనక్కి తీసుకోనక్క. నువ్వు తీసుకోవాలని తెగేసి చెప్పినంత మాత్రాన నీ వాదనలో నిజం లేదు చెల్లి. నువ్వన్నంత మాత్రాన నా మాట అబద్ధమైపోదక్కా. నువ్వు చేసింది తప్పు. నేను చేసిందేం తప్పు కాదు, నువ్వు చేసిందే తప్పు. ఏం కాదు, నువ్వు చేసిందే తప్పు. స్నేహితుడో సేవకుడో ఎవరో ఎవరో ఇతడెవరో, ప్రేమికుడో శ్రామికుడో ఎవరో ఎవరో ఇతడెవరో, నీకోసం వచ్చేసాడు